ఇరాన్పై దాడులకు అమెరికా సన్నద్ధమవుతోందా? ఇరాన్ వైపు అమెరికా యుద్ధ నౌకలు వెళ్తుండడం దేనికి సంకేతం? మరో యుద్ధం తప్పదా? ఇరాన్ అమెరికా మధ్య తీవ్రంగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? ఇదంతా ట్రంప్ ఇరాన్ను దారికి తెచ్చుకునేందుకు చేస్తున్న పొలిటికల్ డ్రామానా? తప్పుడు అంచనాలతో తమపై దాడులు చేస్తే తీవ్ర పర్యవసనాలు అమెరికా, ఇజ్రాయెల్ ఎదుర్కోవాల్సి ఉంటుందా? తమ వేలు కూడా ట్రిగ్గర్ పైనే ఉందని టెహ్రాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడాన్ని ఎలా చూడాలి? ఇరాన్పై దాడులకు అమెరికా సన్నద్ధం. ఇరాన్ వైపు అమెరికా యుద్ధ నౌకలు. తమ వేలు కూడా ట్రిగ్గర్ పైనే ఉందన్న టెహ్రాన్. ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? ఇరాన్పై దాడులకు అమెరికా రెడీ అవుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. భారీ స్థాయిలో అమెరికా సైన్యం ఇరాన్ దిశగా కదులుతోంది. ఇరాన్లో కొంతకాలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చెలరేగిన ఘర్షణల్లో దాదాపు 5,000 మంది మరణించారు. ఇరాన్లో ఆందోళనకారులకు అమెరికా మద్దతుగా నిలిచింది. వారికి ఏమాత్రం హాని కలిగినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. అన్నట్లుగానే అమెరికా దూకుడు పెంచింది. ట్రంప్ ఆర్డర్స్ వేయడం ఆలస్యం. యుద్ధ నౌకలు ఇరాన్ను చుట్టుముట్టేందుకు కదిలాయి. ఇదంతా ట్రంప్ ఇరాన్ను దారికి తెచ్చుకోవడానికి చేస్తున్న పొలిటికల్ డ్రామాగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్పై సైనిక చర్య ఉండబోదని వారం ముందు ట్రంప్ చెప్పాడు. యుద్ధం తప్పిందని అంతా భావించారు. కానీ ఇప్పుడు అమెరికా మనసు మార్చుకుంది. యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లు, క్షిపణి వ్యవస్థలు, గగనతల రక్షణ వ్యవస్థలు ఇరాన్ వైపు కదులుతుండడంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమాసియాలోని తమ సైనిక స్థావరాల రక్షణకే ఈ సేనలను మోహరిస్తున్నామని అమెరికా అంటోంది. యుద్ధ విమానాలతో కూడిన యుఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌక, పలు గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్లు కూడా త్వరలోనే పశ్చిమాసియా ప్రాంతానికి చేరుకోనున్నాయి. మరోపక్క ఇరాన్ వైపు అమెరికా యుద్ధ నౌకల తరలింపుపై టెహ్రాన్ ఘాటుగా స్పందించింది. తమ వేలు ట్రిగ్గర్ పైనే ఉందని స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది. తప్పుడు అంచనాలతో తమపై దాడులు చేస్తే తీవ్ర పర్యవసానాలను అమెరికా, ఇజ్రాయెల్ ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. తమ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నుంచి ఆదేశాలు అందిన మరుక్షణమే తాము శత్రువులపై విరుచుకుపడతామని తేల్చి చెప్పింది.